గుడ్ మార్నింగ్ టు ఆల్. వెల్కమ్ టు మై ఛానల్ గుండెమడ వ్లాగ్స్. ఈరోజు 16వ రోజు రివ్యూ చెప్తున్నానండి బిగ్ బాస్ది. తెలుగు బిగ్ బాస్ 8th సీజన్ 16th డే రివ్యూ చెప్తున్నాను. ఈరోజు నిఖిల్ రూమ్లోకి వచ్చారనమాట. వాళ్ళ రూమ్లోకి వాళ్ళు నిన్న చీఫ్స్గా ఎన్నికయ్యారు కదండి. చీఫ్స్గా ఎన్నికైతే వాళ్ళ రూమ్లోకి వస్తే నిఖిల్ చీఫ్ లోపల రూమ్లో వాళ్ళకి ఒక ఫ్రిడ్జ్ ఉంటుంది. ఫ్రిడ్జ్ నిండా పల్పీ ఆరెంజ్ జ్యూస్ ఉంటుందండి. పల్పీ ఆరెంజ్ జ్యూస్ ఉంటే అది చూసి అందరు టీం మెంబర్స్ అంతా హ్యాపీగా ఫీల్ అవుతారు. వేరే టీం మెంబర్స్ వస్తే వాళ్ళకి ఎవరు అనమాట. వీళ్ళు అందరు కలిసి అందరిని తీసుకోమని చెప్పి అందరికి ఇస్తాడనమాట. విష్ణుప్రియ చేతికి కూడా ఇస్తాడు. అందరు కలిసి తాగుతారనమాట. అందరు కలిసి నిన్న నామినేషన్స్ గురించి మాట్లాడుకుంటారనమాట. యష్మిను మణికంఠ ఇద్దరు డిస్కషన్ జరుగుతుంది బెడ్రూమ్లో. తను రెడీ అవుతూ ఉంటుంది, పక్కన మణికంఠ పొనుకొని ఉంటాడు. నేను ఫ్రెండ్షిప్ అంటే ఎంతో వాల్యూ ఇస్తానంటే వాడంటాడు ఫ్రెండ్షిప్ వేరు గేమ్ వేరు అంటాడు. నేను మాత్రం అట్లా తీసుకొని ఫ్రెండ్షిప్కి చాలా వాల్యూ ఇస్తానని అది చెప్పాను అంటదనమాట. అంటే అడిగితే నాతో మాట్లాడవా అంటాడు మణికంఠ యష్మితో. నాకు కంఫర్ట్గా ఉన్నంత వరకు మాట్లాడతాను, ఇది వరకులాగా మాట్లాడను, కాకపోతే నేను మాత్రం నిన్ను నామినేట్ చేస్తూనే ఉంటానంటే వాడు హక్ చేసుకోకపోతే వద్దులేసి అని చెప్పని చిరాకు పడుతుంది అనమాట. చిరాకు పడితే సరే వెళ్తూ కాఫీ నేను కలుపుతాను, కాఫీ తాగుతావా అంటే నువ్వు నాకు కాఫీ ఇచ్చినా కూడా నేను నిన్ను నామినేట్ చేస్తూనే ఉంటాను, నువ్వు కాఫీని ఇచ్చినందుకు నేను నామినేట్ చేయకుండా ఉన్నాను, నిన్ను మాత్రం నామినేట్ చేస్తూనే ఉంటాను అని చెప్పని అంటుంది అప్పుడు. సరే నువ్వు కాఫీ తాగు పర్లేదు, నేనే నా కోసం కలుపుకోవట్లేదు, నీ కోసం కలుపుతున్నాను, నేనేం కాఫీ తాగను అని చెప్పని మణికంఠ వెళ్ళిపోతాడనమాట. తర్వాత యష్మి ఎమోషనల్ అయిపోయి బెడ్ మీద పడుకొని ఏడుస్తుంది అనమాట. తర్వాత కిరాక్ సీతాను ఆ రోజు నైట్ కిరాక్ సీతాను విష్ణుప్రియ కలిసి ఫుడ్ ప్రిపేర్ చేస్తారు. తర్వాత రోజు పొద్దున 8 సాంగ్ వస్తుంది. సాంగ్ రాగానే అందరు కలిసి టీం మెంబర్స్ అంతా వచ్చి డాన్స్ వేస్తారు. తర్వాత విష్ణుప్రియ ఏమో పృథ్వీ అందరూ కూర్చొని ఉంటారు లాన్లో. విష్ణుప్రియ అంటుంది అనమాట పృథ్వీతో, నా ఫస్ట్ బాయ్ ఫ్రెండ్ కూడా సేమ్ నీ టైపే, నీ లాంటి లక్షణాలే, అన్ని నీ క్వాలిటీసే అని పృథ్వీతో అంటది అనమాట. తర్వాత బిగ్ బాస్ అనౌన్స్మెంట్ వస్తుంది, రేషన్ ఛాలెంజెస్. మీరు ఆ రేషన్ గెలిచిన వాళ్ళకే మీకు కావాల్సిన రేషన్ తీసుకోవచ్చు అని చెప్పని అనౌన్స్ చేస్తుంది అనమాట. అనౌన్స్ చేసిన తర్వాత నిఖిల్ ఏమో మనం గెలిస్తే ఈసారి తన టీం మెంబర్స్ అందరితో చెప్తాం, మనం గెలిస్తే ఈసారి నాన్ వెజ్ తీసుకోవచ్చు, ఓన్లీ గ్రాసరీస్ తీసుకున్నాం, గ్రాసరీస్ తీసుకుంటే ఎక్కువ రోజులు వస్తాయి, నాన్ వెజ్ తీసుకుంటే 1-2 రోజులే కదా వచ్చేది, అందుకని గ్రాసరీస్ తీసుకుందామంటే విష్ణుప్రియ గోల్ చేస్తాము, నాన్ వెజ్ వద్దా 1 వీక్ దాకా అని చెప్పని ఎందుకు దానికి సొల్యూషన్ చెప్తుంది అనమాట. నాన్ వెజ్ ఎంత క్వాంటిటీ తీసుకోవాలో అంత క్వాంటిటీ తీసుకుందాం అది ఇది అంటుంది. అభయ్ టీం మెంబర్స్ అభయ్ రేషన్ గురించి మాట్లాడతాడు. మనం కనుక గెలిస్తే మాత్రం రేషన్ ఎవరికి ఇవ్వద్దు, మనం జాగ్రత్తగా దాచిపెట్టుకోవాలి, దాన్ని ప్రొటెక్ట్ చేసుకోవాలి, ఎవరికి ఇవ్వద్దు మనం రేషన్ అని చెప్పని అభయ్ అంటాడు అనమాట. సరే ఫస్ట్ ఛాలెంజ్ బిగిన్ అవుతుంది. ఫోటో పెట్టు ఆగేటట్టు అని చెప్పని ఆ ఫస్ట్ గేమ్ పేరు అనమాట. అదేంటంటే ఒక బోర్డు ఇచ్చారు, ఆ బోర్డు నిండా దాదాపు 20 ఫోటోలు దాకా అండి. అది దానికి ఇలా ఫోటో పెట్టాలన్నమాట. 2 బోర్డులు ఎవరి టీం మెంబర్ చీఫ్ ఫోటో అనమాట. నిఖిల్ చీఫ్ దానికేమో నిఖిల్ ఫొటోస్ ఉంటాయి, అభయ్ చీఫ్ దానికేమో అభయ్ ఫొటోస్ ఉంటాయి. వాళ్ళ టీం నుంచి ఒకళ్ళు వీళ్ళ టీం నుంచి ఒకళ్ళు రావాలన్నమాట. వచ్చి ఆ ఫొటోస్ పెట్టేటప్పుడు ఈ పడేసేయచ్చు అనమాట ఫొటోస్. వాళ్ళు భజన మొగ్గేటప్పటికి ఎవరి దాంట్లో ఎక్కువ ఫొటోస్ ఉంటే వాళ్ళు విన్ అయినట్టు అని చెప్పని అంటారనమాట. అంటే ఇంకా ఫస్ట్ అయితే అందరు ఇద్దరు ఇటు సైడ్ నుంచేమో అభయ్ టీం నుంచేమో నబీల్ వస్తాడండి, నిఖిల్ టీం నుంచేమో పృథ్వీ వస్తాడు. వచ్చేసి ఇద్దరు కలిసి హైట్ కదా బాగానే పెట్టేస్తారు. పెట్టేసిన తర్వాత ఇద్దరు ఇంకొకళ్ళనొకళ్ళు తోసుకుంటే కింద పడిపోయి నేల మీద పడిపోతూ ఆ ఫోటోలన్నీ తీసేసి కింద పడేస్తా గోల చేస్తూ ఉంటారు. దీనికేమో సంచాలకుగా కిరాక్ సీత ఉంటుందండి. కిరాక్ సీత చాలా సార్లు పాస్ చేస్తుంది, వాళ్ళు కింద పడినప్పుడల్లా పాస్ చేస్తూ ఉంటుంది. అందులో బిగ్ బాస్ అనౌన్స్మెంట్ వస్తుంది, ఒకళ్ళనొకళ్ళు మాత్రం తాకకూడదు, ఒకళ్ళనొకళ్ళు తాకకుండా గేమ్ ఆడండి, చివరిలో ఎవరు అని చెప్పని మళ్ళీ పాస్ చేయొద్దు గేమ్ అని చెప్పని అనౌన్స్ చేస్తాడు. అనౌన్స్ చేస్తే తాకద్దంటే పృథ్వీ మాత్రం అలా తాకుతూనే ఉంటాడు నబీల్ని. నబీల్ ఏమేం చేస్తాడంటే 2-3 ఫోటోలు పెట్టి ఆ ఫోటోలకు అడ్డంగా తన బోర్డుకి అడ్డంగా నుంచుంటాడు. పృథ్వీ ఏమో తన బోర్డులో పెట్టుకోవచ్చు కదా, అలా పడ్డప్పుడు అతను అలా నుంచినప్పుడు తన బోర్డులో పెట్టుకోవచ్చు కదా, అట్లా చేయకుండా వచ్చి అతన్ని గట్టిగా పట్టుకుని అటు ఇటు తోస్తాడు. అట్లా చాలా 4-5 సార్లు జరుగుతుంది. అట్లాగా తన బోర్డులో ఫోటో పెడితే నబీల్ మాత్రం తీసేసి పక్కన పడేస్తాడు, కానీ తనని టచ్ చేయడు పృథ్వీని. పృథ్వీ మాత్రం ప్రతిసారి టచ్ చేస్తాడు. 4-5 సార్లు అరుస్తుంది కిరాక్ సీత టచ్ చేయొద్దు అని. వీళ్ళు కూడా టీం మెంబర్స్ కూడా అరుస్తారు, కానీ పృథ్వీ అలానే టచ్ చేస్తాడు. టచ్ చేసేసరికి డిస్క్వాలిఫై చేసేసి పృథ్వీని అభయ్ టీంని విన్నర్ చేస్తారనమాట. ఆ విధంగా అభయ్ టీం విన్ అవుతుంది అనమాట. నబీల్ గెలుస్తాడు ఈ గేమ్లో.
అలాగే అభయ్ టీం విన్ అవుతుంది ఈ గేమ్లో. ఫస్ట్ గేమ్లో అభయ్ టీం విన్ అయింది. తర్వాత మళ్ళీ నిఖిల్ను అభయ్ ఇద్దరు కలిసి సోనియా గురించి మాట్లాడుకుంటారు. అంటే సోనియాని రమ్మన్నట్టున్నారండి ఈ గేమ్ ఆడటానికి. సోనియా ఒక్కలోదే మరి ఏంటో తెలియదు. సోనియా ఎందుకు అలా అంది అని చెప్పని, అందుకు అలా చేస్తుందని నేను అనుకోలేదు అని చెప్పని ఇద్దరు కలిసి మాట్లాడుకుంటారు. ఆ తర్వాత పృథ్వీ ఏమో ఫీల్ అయిపోతాడు అనమాట నిఖిల్ దగ్గర. అన్న ఓడిపోయాను ఈ గేమ్ అంటే, ఇంకా చాలా గేమ్స్ ఉన్నాయి లేరా, ఇంకా 2 గేమ్స్ ఉన్నాయిగా, ఫీల్ అవ్వకు పర్లేదులే అని సపోర్ట్ చేస్తాడనమాట. తర్వాత యష్మి ప్రేరణ ఇద్దరు కలిసి ఫుడ్ ప్రిపేర్ చేస్తూ ఉంటారు. అక్కడ నిఖిల్ ఏమో కూర్చొని అందరూ అన్నమాట చుట్టూరా లేడీ కంటెస్టెంట్స్ అంతా కూర్చుంటారు. విష్ణుప్రియ, మిగతా వాళ్ళంతా, కిరాక్, సీత, యష్మి ప్రేరణనే అక్కడ ఉంటారండి. మిగతా వాళ్ళంతా నిఖిల్ దగ్గర ఉంటారు, లేడీస్ కంటెస్టెంట్స్ అంతా ఉండి, నువ్వు అందరిని ఫ్లడ్ చేస్తున్నావు, నువ్వు అందరితో కబుర్లు చెప్తున్నావు, ఫ్లడ్ చేస్తున్నావు అది ఇది అంటేను. దానికేమో నేను ఎవరిని ఫ్లడ్ చేశానని చెప్పని కామెడీగా ఇంకా దాని గురించి డిస్కషన్ చేసుకొని ఫ్లట్టింగ్ గురించి, నిఖిల్ ఫ్లట్టింగ్ గురించి మాట్లాడుకుంటా అందరూ ఒకళ్ళ మీద ఒకళ్ళు జోక్స్ వేసుకుంటా, నిఖిల్ మీద జోక్స్ వేస్తా అందరు కలిసి కామెడీ చేస్తారు. కామెడీ చేసి ఇది బయటకు ఎలా ప్రోట్రేట్ అవుతుందో నీకు భయం లేదా అని నిఖిల్ని అడుగుతారనమాట. అడిగితే నాకేం భయమో కిరాక్ సీత అడుగుతుంది అనమాట, నీకు బయటకు ఎలా ప్రోట్రేట్ అవుతుందో ఇట్లా దీంట్లో కనిపించేదంటే, నేను ఎలాంటి వాడిని నాకు తెలుసు, బయటకు ఎలా ప్రోట్రేట్ అవుతుందో నాకు భయం లేదు అని చెప్పని అంటాడనమాట. అలా జరుగుతుంది అనమాట. తర్వాత సోనియా పృథ్వీ కలిసి ఇద్దరు కలిసి రూమ్లో మాట్లాడుకుంటారు. సోనియా పృథ్వీతో అంటుంది అనమాట సోనియా, నువ్వేంటి యష్మి డ్రెస్ బాగుందన్నావు అంట కదా, తను హ్యాపీగా ఫీల్ అయిందంటే నాకు నీకు తనంటే ఇష్టమా అంటే, నాకు తను ఇష్టమే నువ్వు ఇష్టమే అంటాడు అనమాట. యష్మి అన్న ఇష్టమే నువ్వన్నా ఇష్టమే, కానీ తను డ్రెస్సింగ్ బాగా చేసుకోవాలని అనుకోదు సోనియా, ఎలా అయినా ఉండాలనుకుంటుంది, మామూలుగా ఉండాలనుకుంటుంది, డ్రెస్ బాగా అపియరెన్స్గా ఉండాలని చెప్పని అసలు ఎప్పుడూ అనుకోదు అని చెప్పని అనుకుంటారు. తర్వాత సెకండ్ ఛాలెంజ్ బిగిన్ అవుతుందండి. నత్తలా సాగకు ఒక్కటి వదలకు అనమాట. అంటే నత్తలాగా పాకాలన్నమాట. అక్కడ క్యాబేజీలు పెట్టారు, ఇద్దరికి చెరొక 15 క్యాబేజీలు పెట్టారండి. అటు సైడ్ ఇటు సైడ్ బుట్టలో లైన్ మధ్యలో లైన్ ఉంటుంది. 2 టీం మెంబర్స్ సపరేట్గా ఇద్దరు టీంల నుంచి ఇద్దరు రావాలి. వాళ్ళకి రావాలి. ఆ 15 క్యాబేజీలని పాకుతా తలతో తోస్తా అటు సైడ్ నుంచి ఇటు సైడ్కి ఇలా వచ్చేలాగా చేయాలన్నమాట గేమ్. అయితే అది నత్త అంటే ఏంటంటే వెనకాల ఇలా రోల్ లాగా ఉంటుంది కదా, దానికేంటంటే రగ్గు కట్టారు వెనకాల బెల్ట్ వేసి పొట్టకి, మళ్ళీ చేతులు కూడా బ్యాక్ కట్టేశారు. తలకేమో 2 ఇలా కొమ్ముల్లాగా ఇచ్చారనమాట నత్తకుండలాగా. కానీ ఆ కొమ్ముల తర్వాత వాళ్ళు ఆడేటప్పుడు ఊడిపోయాను అనుకోండి, అది వేరే విషయం. తర్వాత ఇట్లా ఈ టీం నుంచి ఎవరంటే అభయ్ టీం నుంచేమో ఆదిత్య ఓం ప్రేరణ వచ్చారండి. నిఖిల్ టీం నుంచేమో నిఖిల్ సోనియా ఆడారు. అలా బ్యాక్ రక్కని దాంట్లో ఏమో నిఖిల్ టీం విన్ అయిందండి. మధ్యలో ఏంటంటే ఆదిత్య ఓము తన ఆడే ప్రేరణ బాగానే ఆడింది, కానీ ఆదిత్య ఓము ఆగిపోయాడు మధ్యలో. కొంచెం ఏజ్డ్ కదండి, తను కాకుండా వేరే వాళ్ళని పంపిస్తే వేరుగా ఉండేదేమో. ఆదిత్య ఓం మధ్యలో కొంచెం ఇదయ్యాడు అనమాట. దానివల్ల ఏంటంటే దీనికే మణికంఠ సంచాలకగా వ్యవహరించాడు. దాంట్లో ఏంటంటే నిఖిల్ విన్నర్ అయ్యాడు. నిఖిల్ విన్నర్ అయినట్టు చెప్పి అనౌన్స్ చేశాడు. అంటే ఒక క్యాబేజీ అంటే తను ప్రేరణ తోసేటప్పుడు ఏమవుతుందంటే ఆ క్యాబేజీ ఇట్లా స్ట్రైట్గా వెళ్ళాల్సింది ఇటు సైడ్కి వెళ్తుంది అనమాట. మనం ఇది ఇప్పుడు ఫుట్బాల్ గేమ్ చూస్తాం కదండి, ఫుట్బాల్ గేమ్లో కూడా ఇట్లా ఫౌల్ అంటారు కదా, ఆ బాల్ ఇటు సైడ్ బయట లైన్ అవుట్ సైడ్కి పడితే వేరుగా ఉంటుంది కదా, అట్లా పడుతుంది అనమాట క్యాబేజీ. అందుకని అది చూసి డిసైడ్ చేసేసి వాళ్ళు విన్నర్ అని చెప్పని నిఖిల్ టీంకి విన్నింగ్ టీమ్ అని చెప్పని అనౌన్స్ చేసేస్తాడు. దానికి ఇంకా చాలా గోల్ అవుతుందండి. అబ్బాయిను ప్రేరణ ఇద్దరు కలిసి మణికంఠను మామూలుగా వేసుకోరనమాట. నువ్వు అసలు సరిగ్గా చూడలేదు, నువ్వు అసలు సరిగ్గా క్యాబేజ్ అసలు బయటకు వెళ్ళింది, అది నువ్వు తీసుకొచ్చి మళ్ళీ పెట్టాలి, అక్కడ పెడితే తను మళ్ళీ ఆడేది, నువ్వు ఎందుకు అలాంటి డెసిషన్ తీసుకున్నావు అది ఇది అని చెప్పంటే, అట్లా అయితే ఫౌలే కదా, నేను కరెక్ట్ డెసిషన్ తీసుకున్నాను అని చెప్పని అంటాడు అనమాట. అబ్బాయి ఏమో ఆదిత్యవంతో చెప్తాడు, మీరేమనుకున్నా సరే సార్, మీరు నేను ఉన్నదన్నట్టు మాట్లాడతాను మొహానే, మీరు హైపర్ అయ్యారు మధ్యలో, అందుకనే మీరు ఆడలేకపోయారు మీ వల్ల అని చెప్పని మధ్యలో ఆగారంటే ఆచవం సారీ చెప్తాడు అనమాట. తర్వాత దానికేమో మణికంఠ నేను న్యాయం చేస్తాను, నేను న్యాయంగానే ఆడాను, క్యాబేజ్ అట్లా బయటకు పెడుతుంది ఫౌలే కదా అని చెప్పని అంటాడు. తర్వాత ప్రేరణ గురించి ఆచవమేమో లోపల బాత్రూమ్స్ దగ్గర అక్కడికి వెళ్ళి అక్కడ కూర్చొని అక్కడ సోఫాలో కూర్చొని ప్రేరణ గురించి అనుకుంటాడు. తను ఆడింది సంచాలక చేసింది, తనేం చేసింది, తను అట్లా ఎన్ని హోస్ట్ చేసింది, నా గురించి అట్లా మాట్లాడుతుంది అని చెప్పని ఫీల్ అయ్యి ఎమోషనల్ అవుతాడు. ప్రేరణ వచ్చి సారీ చెప్పి షేక్ హ్యాండ్ ఇచ్చేసి హగ్ చేసుకొని వెళ్ళిపోతుంది అనమాట. తర్వాత థర్డ్ ఛాలెంజ్ బిగిన్ అవుతుంది. అదేంటంటే బోరను కొట్టు రేషన్ పట్టు అనమాట.
అంటే బోరలు కట్టుకోవాలన్నమాట. ఆ టీం నుంచి ఒకళ్ళు, ఈ టీం నుంచి ఒకళ్ళు బోరలు కట్టుకోవాలి. ఆ బోరలు పగలగొట్టుకోవాలన్నమాట. పగలగొడితే చివరిలో ఫస్ట్ ఒంటి మీద ఎక్కువ బోరలు ఉంటాయో వాళ్ళు విన్నర్స్ అని ఉంటుంది. కింద మళ్ళీ ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది అంటండి. కింద పడిన బోరలు కూడా పగలగొట్ట, అంటే మొత్తం అన్ని బోరలు లెక్క కట్టి ఆ బోరలు ఎవరు ఎక్కువ బోర్లు ఉంటే వాళ్ళు ఓడిపోవడం అనమాట. అంటే మిగతా తక్కువ బోర్లు ఉన్న వాళ్ళు గెలిచినట్టు, అంటే అన్ని పగలగొట్టేసుకున్నారు కాబట్టి అని చెప్పని గేమ్ అనమాట. దానికంటే ఏకంగా చీఫ్సే వచ్చేసారు, ఇద్దరు నిఖిలును అభయ్య వచ్చి మేమే ఆడతామని వచ్చేసారు అనమాట. అంటే ఆ 2 గేములు వేరే వాళ్ళని పంపించడం వల్ల వాళ్ళకి సాటిస్ఫాక్షన్ కలగలేదనమాట. మేము ఆడుంటే బాగుండేదని ఫీలింగ్ వచ్చిందేమో. అభయ్యను నిఖిలే వచ్చారు, ఇద్దరు కలిసి చెరొక కలర్ కట్టుకున్నారు. దానికి మొత్తం ఒక లైన్ ఇచ్చారండి, బాక్స్ లాగా ఇచ్చారు. ఆ బాక్స్ లోపలే ఉండి కొట్టుకోవాలని చెప్పని అంటారు. ఆ బాక్స్ లోపలే ఉండి కొట్టుకుంటారు. కానీ బోరలు కదా, ఈ గాలికి ఎగిరిపోతాయి కదా, అవి అవుట్ సైడ్ ఎగిరిపోతుంటాయి. అబ్బాయి ఏంటంటే మాడికి బయటకు వెళ్ళిపోతాడు. ఒంటి మీద అన్ని పగలగొట్టేసుకుంటారు దాదాపుగా. అబ్బాయికి ఒక్కటి కాలు దగ్గర ఒక్క బాల్ ఉంటుందండి, వెనకాల తగిలి ఉంటుంది. అది నిఖిల్ చూసుకున్నాడో మరి కావాలని, మరి అది పగలగొట్టలేదో మరి తెలియదు, కానీ తను గమనించలేదో సరిగ్గా తెలియదు. యాక్చువల్గా ఒంటి మీద అయితే ఒక బోర అబ్బాయికి ఉంది యాక్చువల్గా. కాకపోతే అబ్బాయి ఏం చేసిన పొరపాటు ఏంటంటే మాటికి వాళ్ళు తీసిన బాక్స్ ఉంటుంది కదా, ఆ బాక్స్ బయటకు వెళ్ళిపోయి బోరలు అంటే వీళ్ళ ఒంటి మీద కొట్టుకున్నారు. బోరలు అవన్నీ గాలికి ఎగిరిపోయి బయటకు వెళ్ళిపోయినాయి. ఈ అబ్బాయి ఏం చేశాడు, పాడికి ఇంకా ఆ బోరలు కొట్టడం కోసం, అంటే ఆపోజిట్ టీం వాళ్ళ నిఖిల్ టీం వాళ్ళ కలర్ పగలగొట్టడం కోసం బయటకు వెళ్ళిపోయి ఆ బోరలను పగలగొడుతుంటే బయటకు వెళ్ళకూడదు అని చెప్పి సోనియా చాలాసార్లు అరుస్తుంది అనమాట. అరుస్తుంది కానీ ఆ బాల్స్ ని, ఆ బయటపడిన బోరలు తన లోపల బాక్స్ లోకి వేయచ్చు కదా, అట్లా చేయదు. మిగతా టీం మెంబర్స్ అంతా వాళ్ళ అరుస్తారు అనమాట, అబ్బాయి టీం వాళ్ళంతా, ప్రేరణ వీళ్ళంతా. అది కాదు, నువ్వు ఆ బోరలని లోపలికి అయ్యి అప్పుడు వాళ్ళు కొట్టుకుంటారు, అప్పుడు బయటకు వెళ్ళదు కదా అబ్బాయి, నువ్వు బోరలు లోపలికి వేయచ్చు కదా, బాక్స్ బయటకు వెళ్ళిపోతున్నాయి కదా అని చెప్పని అంటారు. నిఖిల్ మాత్రం అసలు బాక్స్ బయటకే వెళ్ళడండి, అసలు బాక్స్ లోపలే ఉంటాడు. లోపలే ఉండేసి లోపల ఉన్న బోరల్ని పగలగొడుతూ ఉంటాడు, లోపలికి వచ్చిన బోరల్ని పగలగొడుతూ ఉంటాడు. అయ్యే చేస్తున్నాడు. అంటే వాళ్ళ చేతికి ఏంటంటే ఒక బోర స్టిక్ లాగా ఇచ్చి దానికి చివరిలో మేకిచ్చారు. ఆ బోరలు వాళ్ళకి ఇచ్చిన పగలగొట్టాల్సిన అవి కూడా వాళ్ళ దగ్గర సరిగ్గా లేవన్నమాట. అవి కూడా పగిలిపోయినాయి, వాళ్ళ హ్యాండ్స్ లో ఉన్నాయి కూడా పగిలిపోయినాయి. దాదాపు ఇద్దరు కలిసి చెర 6 తీసుకున్నారంటే, చెర 6 తీసుకున్నా కూడా పగిలిపోయినాయి. యాక్చువల్లీ ఇంకా చివరికి ఏంటంటే ఏం చేస్తుందంటే, ఇంకా ఎన్నిసార్లు చాలా గోల్ అవుతుందండి ఈ గేమ్ లో మాత్రం. అందరూ ఆ టీం ఈ టీం అరుచుకుంటారు, అందరూ సోనియా అని తప్పుపడతారు. సోనియా కూడా కరెక్ట్ డెసిషన్ తీసుకోలేదండి. యాక్చువల్గా ముందు ఫస్ట్ ఒంటి మీద బోరలు లెక్క పెట్టాలి, ఆ తర్వాత కింద లెక్క పెట్టాలి. ఒంటి మీద ఒక బోర ఉంది కదా అబ్బాయిది, తను అవుట్ సైడ్ వెళ్ళాడు. అది కూడా ఆ రౌండ్ చుట్టూరు అవుట్ సైడ్ వెళ్ళాడు. తను అసలు బోర లోపలికి వేస్తుంటే అతను బయటకు వెళ్ళేవాడే కాదు. నిఖిల్ ఒంటి మీద మాత్రం ఒక్క బోర కూడా లేదు, అసలు అన్ని బోరలు బయటకు వచ్చేసినాయి. మరి అట్లా చూసుకుంటేమో అబ్బాయి విన్నారు. అలా కాకుండా బాక్స్ బయటకు వెళ్ళాడు కాబట్టి అబ్బాయి డిస్క్వాలిఫై అయితే మాత్రం నిఖిల్ విన్నారు. తను ఏంటంటే బయట ఉన్న బోర్లన్నీ లెక్క పెడుతుంది. బోర్లన్నీ లెక్క పెడితే ఈడయేమో 15 ఉంటాయి, అబ్బాయి టీం వాళ్ళేమో 12 ఉంటాయి. అట్లా చూసుకొని అలా ఎవరు తక్కువ బోర్లు ఉంటే వాళ్ళు విన్నర్స్ కదండి. అలా చూసి నిఖిల్ టీం విన్నర్ అని అనౌన్స్ చేస్తుంది. అనౌన్స్ చేయగానే ఇంకా మామూలుగా కాదు, ప్రేరణ మామూలుగా వేసుకోదు. సో నేను అక్కడ కూర్చుంటే అసలు ఇది సంచాలకు నువ్వు పెద్ద తప్పు, నువ్వు అసలు చాలా తప్పు చేస్తున్నావు, నువ్వు పెద్ద చీటర్వి అది ఇది అని చెప్పని గోల చేస్తున్నాడు. మామూలుగా ఉండదన్నమాట. మరి రేపేమో మరి ఫైనల్ డెసిషన్ గా మాత్రం, అంటే బిగ్ బాస్ అడిగినప్పుడు మాత్రం చెప్తుంది నిఖిల్ అని విన్నర్ అని. కానీ ఫైనల్ గా డెసిషన్ అంటే ఈ టీం విన్ అయింది, మీరు రేషన్ తీసుకోవచ్చు అని బిగ్ బాస్ అయితే ఇంకా అనౌన్స్ చేయలేదు. మరి రేపు ఉంటుందేమో, అది చూడాలి. మరి మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఆల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్ గుండెమెడ వ్లాగ్స్. నా ఛానల్ని 95% మంది సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్ గుండెమెడ వ్లాగ్స్. నాకు ఇంకో ఛానల్ ఉందండి, సంతోష్ వెజ్ ఫుడ్ అని. ఓన్లీ వెజిటేరియన్ ఫుడ్ మాత్రమే చూపిస్తాను దాంట్లో. అది కూడా ఒకసారి చూడండి, మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఆల్. మీరు ఇంత ముందు నుంచి బిగ్ బాస్ చూడకుండా ఇప్పటిదాకా చూడకుండా ఉండుంటే కనుక నాది ఫస్ట్ డే నుంచి రివ్యూ ఉందండి. ఫస్ట్ డే నుంచి మీరు చూడొచ్చు. ఒకవేళ మీరు 24/7 హాట్స్టార్లో వస్తుంది. హాట్స్టార్లో మీరు 24/7 మీరు చూసుకోవచ్చు అనమాట. పాత ఎపిసోడ్లు కూడా ఉంటాయి దాంట్లో. మళ్ళీ ఏమో ఇది ఏ రోజు ఎపిసోడ్ ఆ రోజు ఎపిసోడ్ కూడా హాట్స్టార్లో ఉంటుంది. ఈ 3 months హాట్స్టార్ మీరు రీఛార్జ్ చేసుకోండి. ఈ 3 months బాగుంటుంది, ఎందుకంటే ఒక ఎంటర్టైన్మెంట్గా అంతే. నాకు గేమ్స్ అంటే ఇష్టం, మెయిన్ దానికోసమే చూస్తాను బిగ్ బాస్.
వాళ్ళు పెట్టే గేమ్స్ నాకు నచ్చుతాయి, అందుకని చూస్తాను. నాకు ఇష్టం అలా గేమ్స్ అలా పార్టిసిపేషన్ చేయడం అవన్నీ నచ్చుతాయి. మీకు కనుక నచ్చినట్టయితే ఈ వీడియో లైక్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ. ప్లీజ్ సపోర్ట్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ గుండెమెడ వ్లాగ్స్. రేపు మళ్ళీ కలుద్దామండి బిగ్ బాస్ సీజన్ రివ్యూతో. గుడ్ నైట్ టు ఆల్.